ఈరోజు చాలా అద్భుతమైనటువంటి పండగ వాతావరణం విజయవాడ మొత్తం నిండిపోయింది. పల్లె వెలుగు బస్సులు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి వేలాది బస్సులేసి దళిత బిడ్డలందరినీ, బహుజన బిడ్డలందరినీ, ప్రజాస్వామ్యవాదులందరినీ విజయవాడ స్వరాజ్య మైదానం వైపు నడిపించారు. చాలా అట్టహాసంగా భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో స్వరాజ్య మైదానం అని పేరు పెట్టి చాలా అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని 125 అడుగుల విగ్రహం అని, 206 అడుగుల విగ్రహం అని పెడస్ట్రియల్లో కూడా కలుపుకొని చాలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా గొప్పగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఈరోజు మంచిది, వెరీ గుడ్, చాలా మంచి ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 200 అడుగులు పైగా ప్రతిష్ఠింపచేయాలని అనుకున్నారు. పాపం ఈ ప్రయత్నం చేయాలి అనుకొని చేయలేకపోయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ దీని మీద ఏ విధమైనటువంటి స్పందన లేకుండా నిమ్మకుండిపోయినారు. అయితే చాలా అందమైన అబద్ధం, చాలా అద్భుతమైనటువంటి అబద్ధం, ప్రజలని కళ్ళార్పకుండా మోసం చేయగలిగినటువంటి ఒక నేర్పరితనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని లక్షల మంది దళిత బహుజన బిడ్డల ప్రజాస్వామ్యవాదులని విజయవాడ నడిబొడ్డు సాక్షిగా మోసం చేసినటువంటి విధానం పట్ల నాకు చాలా బాధ అనిపించింది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని తాకట్టు పెట్టే దళిత నాయకులు, అంబేద్కర్ పేరుని వాడుకొని ప్రజలను మోసం చేసేటువంటి ప్రజాస్వామ్యవాదులు అని చెప్పుకునేటువంటి నాయకులు, వీళ్ళందరూ అసలు అంబేద్కరిజం అంటే ఏమనుకుంటున్నారు, అంబేద్కరిజం అంటే ఏంటి, అంబేద్కర్ ఆశయ సాధనకి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సరే వాళ్ళు రాజకీయాలు చేయాలనుకున్నారు, రాజకీయాలు చేస్తారు. రాజకీయాలు కాక అందరం చారిటీ బిజినెస్లు ఏమైనా నడుపుతామా? సత్రాలు ఏమి నడపటం లేదు కదా. నేను ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాను, తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ నడుపుతుంది, వైఎస్ఆర్సీపీ కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతుంది. సో వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, తెలుగుదేశం రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, నేను రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు మేమందరం రాజకీయాలు చేయాల్సిందే. మేమెవరో కూడా ఇక్కడ సత్రాలు నడపటం లేదు కదా. కానీ చెప్పే మాటకి చేసే పనులకి ఏమైనా కంపారిజన్ ఉందా, పొంతన ఉందా? అసలు మహనీయుడిని కూడా ఇంత దారుణమైనటువంటి రాజకీయాలకు వాడుకోవచ్చు అని ప్రపంచానికి కళ్ళార్పకుండా కొన్ని లక్షల మందిని స్వరాజ్ మైదానం అనేటువంటి ఒక విజయవాడ నడిబొడ్డులో మోసం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. విగ్రహం పెట్టడాన్ని సంతోషించాలా? విగ్రహం పెట్టడం వెనుక రాజకీయాలు చేయాలనుకునేటువంటి దుర్మార్గకరమైనటువంటి ఆలోచనల్ని ప్రజలకు ఎలా వివరించాలి? అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని, తెలుగుదేశం పార్టీ దళిత బిడ్డలకు చేసిన అన్యాయాన్ని వాళ్ళు మర్చిపోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ నేను న్యాయం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మరలేరు. 95% దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, ముస్లిం మైనారిటీ బిడ్డలు అందరూ కూడా, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆవగింపు చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి ఓటేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గుండెలకు హద్దుకొని వాళ్ళకి ఓట్లు వేసినటువంటి వాస్తవం.
కానీ ఓట్లు వేసిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని తమ భుజస్కంధాల మీద 151 సీట్లతోటి తీసుకొచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత బిడ్డల పట్ల, ప్రజాస్వామ్యవాదుల పట్ల, రైతుల పట్ల, బహుజన బిడ్డల పట్ల చేసినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి నీచాతి నికృష్టమైనటువంటి పనుల పట్ల తేరుకోకముందే వారి మీద జరుగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీ నుంచి ఇంకా వాళ్ళు బయటపడకముందే మరలా ఒక అందమైనటువంటి అబద్ధాన్ని, చాలా అద్భుతమైనటువంటి అబద్ధాన్ని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం రూపంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ లక్షలాది మంది ప్రజలను, దళిత బిడ్డల్ని మోసం చేస్తున్న విధానాన్ని మళ్ళీ ఇంకొకసారి చూస్తే నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ మీరు దళిత బిడ్డలని మోసం ఇంకా చెయ్యలేరు. ఎందుకంటే మీ చేతిలో దళిత బిడ్డలు మోసపోయిన విధానాన్ని, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు.